Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. చాలండి, ప్రార్థన చేత. స్తోత్రములు ప్రభువ, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము ప్రభువ. ఇప్పటిదాకా నీ ప్రేమికులు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తీసుకొని వచ్చారు ప్రభువ. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువ, ఈ ఘడియ వాక్యం ఇవ్వండి ప్రభువ. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నీ కృప మా మీద ఉండను గాక ప్రభువ. కనికరించి కృప దయచేయమని అడుగుచున్నాము ప్రభువ. నిజముగా నాయన, నీ స్వరము వినటానికి మేము ఇక్కడికి వచ్చి ఉండగా ప్రభువ, నీ భూరధ్వని వినటానికి మేము ఇక్కడికి వచ్చి ఉండగా ప్రభువ, 7 సంఘ కాలాలలో వినబడుతున్న భూరధ్వని ప్రభువ, అయ్యా నీ ప్రియబిడ్డలు గ్రహించుదురు గాక ప్రభువ. సహాయమున దయచేయండి. అదే భూరధ్వని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళి ఉన్నది ప్రభువ. అయా నిశ్చయముగా నాయన, ఇప్పుడు 3వ భాగంలోనికి మేము వచ్చి ఉన్నాము నాయన. అయా నాయన, కృపను తీసివేయబడిన తర్వాత నాయన, తీర్పు సింహాసనము గురించి మేము చూడబోతా ఉన్నాము ప్రభువ. అయా నిశ్చయముగా ఇప్పుడు దాకా కూడా నాయన
మొదటి పుస్తకము, రెండో పుస్తకము మొత్తము కూడా కృపా వర్తమానము గురించి మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయితే ఇప్పుడు నాయన నీ తీర్పుల గురించి నాయన ఇప్పుడు మేము చూడబోచి ఉండగా అయ్యా నీ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. ఎవరు కూడా నాయన అయ్యా తీర్పు దగ్గరికి వెళ్లకుండా కృపనే రక్తాన్నే కోరుకుందరుగాక ప్రభువా. ఆ కరుణా పీఠాన్నే ఆశ్రయించుదురుగాక ప్రభువా. నిశ్చయంగా నీ కృప దయచేయమని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం అందరం. ప్రైజ్ లార్డ్. మరి కరుణాపీఠము మరియు న్యాయ తీర్పు చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే ఈ పుస్తకం అనేది చాలా ప్రాముఖ్యమైన బుక్. ప్రకటన గ్రంథం అనేది హల్లెలూయా. ప్రతి పుస్తకము కూడా ప్రాముఖ్యమైనదే. అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయాలందరూ కూడా మీరు మరి తెలుసుకుంటారని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. కరుణాపీఠము మరియు న్యాయ తీర్పు సింహాసనము మీకు ఇవ్వబడిన పుస్తకాల్లో చూడండి. 89వ పేరా వైపుకి తిరుగుచున్నాను. మరి మీ దగ్గర బుక్ కనుక ఉన్నట్లయితే మీ పక్కన ఉన్న పుస్తకమైన సహోదరికి చూపించండి, సహోదరులకు చూపించండి. మరి 89వ పేరా మీరు చూడాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఇప్పుడు ఈ పెద్దలు తమ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. అవును కదండి. 4వ వచనంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో వారికి సింహాసనాలు ఇవ్వబడ్డాయి. ఆ సింహాసనాల మీద ఆ పెద్దలు ఆసీనులై కూర్చొని ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనము 5వ వచనంలోకి వస్తున్నామండి. ఇప్పుడు 5వ వచనం మనం చదువుదాము. ఆ సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతుంది. ఇదే ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అసలు ఏంటి మెరుపులేంటి, ఉరుములేంటి, ధ్వనులేమిటి, ఇవి జాగ్రత్తగా మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఈ మెరుపులు, ధ్వనులు, ఉరుములు ఇక్కడ మనకి ఏమున్నాయి? 5వ వచనం గనక చూస్తే సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. హల్లెలూయా. మరి ఇవి ఏమిటో మనం చూడబోతున్నాం. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. సింహాసనము ఎదుట కూడా ఏమున్నాయి? సింహాసనము ఎదుట 7 దీపములు ఉన్నాయి. ఆ 7 దీపములు ఏమిటో ఎంతమంది ఎరిగి ఉన్నారండి? దేవుడికి మహిమ కలుగును గాక. ఆ 7 దీపములు 7 సంఘ కాలములై ఉన్నాయి. 7 దీపములు 7 సంఘ కాలాలని ఎలా చెప్తున్నావు పాస్టర్ గారంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చివరి ఉంటుంది. చివరి వచనములో ఆ 7 దీప స్తంభములు 7 సంఘ కాలములు. హల్లెలూయా. కాబట్టి 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవునండి. అవి దేవుని 7 ఆత్మలై ఉన్నాయి. ఇప్పుడు ప్రతి కాలంలో కూడా దేవుని ఆత్మ ఉన్నది. 7 సంఘ కాలాలలో 7 ఆత్మలను మనం చూస్తున్నాం. 90వ పేరా వైపుకి తిరుగుతున్నాను. మీరు జాగ్రత్తగా చూడాలని నేను కోరుచున్నాను. ఓ దీనిని నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. మీరు కూడా కదా అంటున్నాడు. మీరు కూడా దీన్ని ప్రేమిస్తున్నారా? ఓ నా కోటు నాకు చక్కగా సరిపోయినంతగా నేను అనుభూతి చెందుచున్నాను అంటున్నాడు. ఏదో భౌతిక సంబంధమైన కోటు గురించి ప్రవక్త ఇక్కడ మాట్లాడటం లేదు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న ఉద్దేశాన్ని మీరు పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. హల్లెలూయా. యేసేపు మరి చెరసాల్లో ఉన్నాడు. ఫరో యొక్క ఉంగరము యేసేపుకు సరిపోయేంత వరకు కూడా ఆయన చెరసాల్లో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీదకి సరిపోయే అంతవరకు. అదే విధముగా మీరు చూడండి, జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. ఇప్పుడు మనము ఈ దేహములో జీవిస్తున్నాము. అయితే ఇక్కడ మనకు ఒక కోట్ ఇవ్వబడుతుంది. అది ఏంటంటే కరెక్ట్ గా మనకి సరిపోవాలి. హల్లెలూయా. అది ఏంటా అనేది ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని నేను కోరుచున్నాను. ఇక్కడ నా కోటు నాకు చక్కగా సరిపోయినంతగా నేను అనుభూతి చెందుచున్నాను. నేను ఆత్మ సంబంధమైన కోటును గురించి నేను చెప్పుచున్నాను. హల్లెలూయా. అది భౌతిక సంబంధమైన కోటు కాదు, ఆత్మ సంబంధమైన కోటు అయి ఉన్నది. అంటే వాక్యానికి కరెక్ట్ గా మనం సెట్ అవ్వాలి. అప్పుడే మనము పలికినప్పుడు జరుగుతుంది. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ అన్నమాట. మనము వాక్యానికి కరెక్ట్ గా సెట్ అవ్వకుండా మనము పలికితే జరగదండి. హల్లెలూయా. వాక్యానికి ఎప్పుడైతే మనము కరెక్ట్ గా మ్యాచ్ అవుతామో, కరెక్ట్ గా సరిపోతామో, అప్పుడు కరెక్ట్ గా మనం పలుకుతున్నప్పుడు ఆ ఉరుములు, ఆ ధ్వనులు, ఆ మెరుపులు మన నోట నుండి వస్తున్నప్పుడు అవి జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తే ఇవి సింహాసనంలో నుండి వచ్చినాయి, అవి దేవుడి దగ్గర నుండి వచ్చినాయి. తర్వాత ఆ ఉరుములు ఆయన భార్య నోట నుండి కూడా వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన కోటును గురించి నేను చెప్పుచున్నాను. అది మీకు తెలుసు. సరే, సంతోషంగా ఉన్నారా? నిశ్శబ్దమైపోయి ఉన్నారు. హల్లెలూయా. సింహాసనంలో నుండి కొన్ని నిమిషాలు మనం ఇప్పుడు ఈ సింహాసనము గురించి మాట్లాడుకుందాం అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఇది కరుణాపీఠం కాదిక. ఎందుకని? అక్కడ ఏమొస్తున్నాయి? ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, ధ్వనులు వస్తున్నాయి. హల్లెలూయా. అంటే ఇక అదేమీ కాదు, కరుణాపీఠము కాదు. హల్లెలూయా. అంటే కరుణ అంటే కనికరం అన్నమాట. అక్కడ కనికరం అనేది తీసేయబడుతుంది. ఇక దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే కరుణ యొక్క పని అనేది ముగించబడినది. కనికరం ఇక మీదట లేదు. ఆ సింహాసనమునందు కరుణ అంటే కనికరము లేదు. మనం ఎట్లు ధ్యానించబోచున్నాము? న్యాయపీఠమే విధముగా క్రీస్తు యొక్క న్యాయపీఠముగా మారబోచున్నది. అది ఇప్పుడు ఏదైతే కరుణాపీఠముగా ఉన్నదో, ఏదైతే కృపా సింహాసనముగా ఉన్నదో, అదే క్రీస్తు యొక్క న్యాయపీఠముగా మారబోచు ఉన్నది. న్యాయపీఠం అనగా అది తెల్లని ధవళ న్యాయ సింహాసనమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. తెల్లని ధవళ న్యాయ సింహాసనమై ఉన్నది. మీరు చూడండి, ప్రవక్త 1963లో ఆయన మేఘం ధరించుకొని వచ్చినప్పుడు మరి ఆయన వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను అన్నాడు. ఏంటి అవి? మరి 33 సంవత్సరాల వయసులో ఉన్న యేసుక్రీస్తు యొక్క వెంట్రుకలు తెల్లబడ్డాయా? ఏంటవి అని ప్రవక్త దాని గురించి ఆలోచిస్తా ఉండినప్పుడు ఉన్నతమైన న్యాయాధిపతిని చూయిస్తుందని సంఘకాలాల్లో మనతో మాట్లాడాడు. అది దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన తీర్పరిగా, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. తీర్పు తీర్చటానికి తీర్పరిగా ఉన్నాడు. దాని గురించి అది చూపిస్తా ఉన్నదని లేఖనము తెలియజెప్తా ఉన్నది. అప్పుడు ఆ సింహాసనందు కనికరము ఉండునా అని క్వశ్చన్ మార్కు పెడుతున్నాడు. కనికరం అనేది ఇక తీసివేయబడుతుంది. రక్తము ఎప్పుడైతే అక్కడ ఉండదో ఇక అక్కడ కనికరం అనేది ఉండదు. రక్తము ఉన్నంతసేపు కనికరము ఉంటది. రక్తము తీసేయబడినాక ఇక కనికరం అనేది ఉండదు. ఇక మీదట ఆ సింహాసనమునందు ఒక్క చుక్క కూడా కనికరమే ఉండదు. న్యాయపీఠమునందు కనికరము చూపించమని వారు బిగ్గరగా అరుస్తూ అడిగినను ఇక అచ్చట ఏమాత్రము కనికరం అనేది ఉండదు. మీరు ఆకాశమున కనికరమును కోరుచు బిగ్గరగా అరుస్తూ కేకలు వేసినను దానిని మీరు పొందుకోలేరు. ఎందుకనగా అచ్చట అసలు కనికరం అనేదే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మీరు పట్టుకుంటున్నారా? కనికరము ఎప్పుడు దాకుంటుంది?
రక్తము ఉన్నంతసేపే కనికరం ఉంటది. అప్పుడు నీ ప్రార్థన ఆలకించటానికి గాని, నీ విజ్ఞాపన స్వీకరించటానికి గాని అక్కడ రక్తము ఉన్నది కాబట్టి ఆయన ఆలకిస్తాడు. అయితే రక్తము ఎప్పుడైతే తీసివేయబడినదో ఇక అక్కడ కనికరము ఉండదు. ఇక ప్రైజ్ ది లార్డ్. మరి రక్తము ఎప్పుడు తీసేయబడుతుంది పాస్టర్ గారు? ఈమె ఎత్తబాటుతోనే రక్తం తీసేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. 92వ పేరా వైపుకి తిరుగుతున్నాం. చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానము, మీరు జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఈ తీర్పులో మీరు ఉండొచ్చేమో. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈ తీర్పుకు మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వర్తమానములో. అందుకే చాలా జాగ్రత్తగా భయభక్తులతో మనం దీనిని సమీపించవలసిన వారమై ఉన్నాము. అందుకే జాగ్రత్తగా మనం చూద్దాం. ఈ దినమందే ఇప్పుడే ఆ కనికరం ఉన్నది. ఇప్పుడే ఆ కనికరం అనేది ఉన్నది. ఇప్పుడు మనము పాత నిబంధనకు వెళ్ళి కొద్దిసేపు కనికరము అనగా ఏమిటని చూద్దాం. అంటే కృపా సింహాసనం అనగా ఏమిటో పాత నిబంధనలోకి వెళ్ళి చూద్దాం అంటున్నాడు. మనము వెనక్కి వెళ్ళి ఈ పీఠమునకు ఏమైనదో చూద్దాం. ఈ సింహాసనము వాస్తవముగా న్యాయ సింహాసనముగా ఉన్నది. కారణమేదనగా ఈ దినమున ఇచ్చట కనికరము కలదు. ఎట్లనగా ప్రాయశ్చిత్తము యొక్క రక్తము ఆ కరుణాపీఠము మందు చల్లబడినది. అది రక్తము. ఆ న్యాయపీఠమునందు రక్తము ఉన్నంత వరకు అది న్యాయపీఠముగా ఉండదు. ఎందుకు? రక్తమున్నది కాబట్టి అది కరుణాపీఠముగా ఉంటది. అదొక కరుణాపీఠముగానే ఉండును, రక్తం ఉన్నది కాబట్టి. ఎందుకనగా తీర్పును నిలుపు చేయుటం అనేది కొరకై ఏదో ఒకటి మరణించాలి. తీర్పును ఆపటము కొరకు ఏదో ఒకటి మరణించి ఉండాలి. అక్కడ గుర్తుగా రక్తం అనేది ఉండాలి. మీరు చూడండి, ఏదైనా తోటల్లో ఆదామవ్వల మీదకి దేవుడి యొక్క ఉగ్రత వచ్చే ముందుగా దేవుడు అక్కడ ఏం చేశాడో చూడండి. మీరు అక్కడ గొర్రెపిల్లని చంపి గొర్రెపిల్ల యొక్క రక్తము క్రింద దేవుడు వారిని కరుచుకున్నారు. ఆ గొర్రె చర్మము తీసి వారికి తొడిగాడు. వారు కృప కిందకు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అవ్వ ఆదాములు కృప కిందకి వచ్చి ఉన్నారు. ఈరోజు మనము కూడా అదే కృప కిందకి రావలసిన వారమై ఉన్నాము. ఈరోజు 7 సంఘ కాలాలలో గొర్రెపిల్ల యొక్క రక్తం ఉన్నది. ఆ రక్తాన్ని మనం ఆశ్రయించవలసిన వారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కాలము కూడా రక్తం ఉన్నదా పాస్టర్ గారు? ప్రతి కాలములో కూడా రక్తం ఉన్నది. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. అదొక కరుణాపీఠముగానే ఉండును. ఎందుకనగా తీర్పును నిలుపు చేయుట కొరకై ఏదో ఒకటి మరణించెను. మీరు దానిని చూడగలిగితే ఆమేనని చెప్పండి. మరి తీర్పును నిలుపు చేసే దాన్ని మీరు చూడగలిగారా? దేవుడు ఉగ్రత మన మీదకి రాకుండా ఆపుతున్న దాన్ని మీరు చూడగలుగుచున్నారా? అది ఏదో కాదు, యేసుక్రీస్తు రక్తమే అయి ఉన్నది. ఆ రక్తము ఎప్పుడైతే తీసివేయబడతదో ఆ క్షణములోనే దేవుడు ఉగ్రతలు భూమి మీదకి వస్తాయి. ఇంకా మన మీదకి దేవుడు ఉగ్రత రాలేదు అంటే, ఇంకా మనము సజీవుల లెక్కలో ఉన్నాము అంటే, ఇంకా ఆయన కృప కింద ఉండి ఉన్నాము. అయితే మనము ఎత్తబడాలి అంటే ఆ రక్తాన్ని మనం ఆశ్రయించి ఆ ఆత్మను మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. మనం ఎత్తబాటులో వెళ్ళటానికి కంపల్సరిగా మనము దానిని పొందుకోవలసిన వారమై ఉన్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా చూద్దాం ఇక్కడ వాక్యాన్ని. ఆ కరుణాపీఠమునందు రక్తం ఉన్నంత వరకు అది తీర్పు జరగకుండా అడ్డుకుంటూ నిలుపుటకు ఏదో ఒకటి అందుకొరకు మరణించినని అది చూపించుచున్నది. అంటే తీర్పు జరగకుండా అడ్డుకుంటా ఉన్నది అది. హల్లెలూయా. కానీ సంఘము ఎత్తబాటులో కొనిపోబడినప్పుడు ఆ కరుణాపీఠమే న్యాయ సింహాసనముగా మారిపోవును. సంఘము ఎత్తబాటుతోనే రక్తము కూడా తీసివేయబడుతుంది. అంటే మనము వధువు ఎత్తబాటుతోనే రక్తం తీసేయబడుతుంది. అంటే వధువు భూమి మీద ఉన్నంతసేపు రక్తం ఇక్కడ ఉన్నది. మనము ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఎవరైనా మారు మనసు పొందాలన్నా ఇదే అనుకూలమైన సమయమై ఉన్నది.
దేవుని వైపు తిరగాలన్నా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమై ఉన్నది. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలన్నా ఇదే అసలైన సమయమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అదేమనగా ఇచ్చట నూతన నిబంధనలో కూడా మీరు చూచినట్లయితే పరిశుద్ధ స్థలమున, ప్రైజ్ ది లార్డ్, పరిశుద్ధ స్థలము, హల్లెలూయా, న్యాయాధిపతి ఆసీనుడై ఉన్నాడు. మనం చూసామా నూతన నిబంధనలో న్యాయాధిపతి ఎవరండి? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తే సింహాసనమునందు ఆసీనుడై ఉండటం అనేది ప్రకటన గ్రంథములో మనం చూస్తున్నాం. పరిశుద్ధ ఆలయం అందున్న ఆ న్యాయపీఠము పూర్తిగా పొగతో కమ్ముకొని ఉండెను. అదేమిటి? అది పూర్తిగా పొగతో కమ్ముకొని ఉన్నది. అదేమిటి? సీనాయి పర్వతం మీదకి ప్రభువు దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉన్నట్లుగా ఆ న్యాయపీఠము ఉన్నది. దేవుని యొక్క సింహాసనము నుండి కనికరము తొలగిపోయినది. ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు మొదటి నిర్గమం దగ్గరికి తీసుకెళ్తున్నాడు మనల్ని. మూడవ నిర్గమంలో ఉన్న మనల్ని మొదటి నిర్గమం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ న్యాయ తీర్పు సింహాసనం దగ్గరికి అక్కడ ఏం జరిగినదో దాన్ని చూపిస్తా ఉన్నాడు. అంటే మీరు ఎక్కడికి తిరగాలని కోరుకుంటున్నాడు? సీనాయి పర్వతం మీద ప్రభు దిగొచ్చిన కాడకి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అదే మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మీరు ఈ విషయం దగ్గరికి మనం వద్దాము. ప్రకటన అదే నిర్గమాకాండం 19వ అధ్యాయం అన్నమాట. ఆ 19వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాము. అయితే కొన్ని విషయాలు ప్రవక్త ఇక్కడ పంచుకుంటున్నాడు. దాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈ న్యాయపీఠం పూర్తిగా పొగతో కమ్ముకొని ఉండెను. ఏమున్నదండి అక్కడ? పొగతో కమ్ముకొని ఉండెను. ఇది మనసులో పెట్టుకోండి. ఈ సీనాయి పర్వతం మీదకి ప్రభు దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉన్నట్లుగా ఆ న్యాయపీఠం ఉన్నది. ప్రభు యొక్క సింహాసనము నుండి కనికరం తొలగిపోయినది. ఇక దేవుడు ఏ కనికరం లేకుండా ఈ ప్రపంచమును తీర్పు తీర్చును. అది ఎంతమందికి తెలుసు? దేవుడు ఈ ప్రపంచానికి తీర్పు తీరుస్తాడా? ఖచ్చితముగా తీర్పు తీరుస్తాడు. ఆ దినమున ఆయన అంగీకరించుట తప్ప వేరే కార్యమే లేదు. అదేమిటి? రక్తమును అంగీకరించుట. హల్లెలూయా. ఆయన అంగీకరించుట అంటే ఆయన చిందించిన రక్తాన్ని అంగీకరించటమే ఆయన అంగీకరించుటై ఉన్నది. దేవుని యొక్క కోపమును శాంతింపజేసేదేదనగా ఆ యొక్క రక్తము మాత్రమే. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపాన్ని మన మీదకి రానియకుండా అడ్డుపడుతుంది, శాంతింపజేస్తుంది. ఏంటంటే ఆ రక్తమే. ప్రైజ్ ది లార్డ్. ఆదాము అవ్వలు తాము దిగంబరులుగా ఉన్నప్పుడు, పాపం చేసినప్పుడు వాళ్ళు దిగంబరత్వంలోకి వెళ్లారు. వాళ్ళు కప్పుకోవటానికి ఒక మార్గాన్ని వారై మానవులు ఏర్పాటు చేసుకున్నారు. అవును కదండి. ఆదికాండం 3వ అధ్యాయంలో వారు పాపం చేసినప్పుడు వాళ్ళు దిగంబరులను గుర్తించినప్పుడు వారు తమ కొరకు అంజూరపు ఆకులు కచ్చడాలుగా చేసుకున్నారు. వారు ఆ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి మానవుడు ఆదాము అవ్వలు ఏర్పాటు చేసుకున్నది ఏంటి? ఒక విధానం. ఏంటి అది? అంజూరపు ఆకులు కుట్టి కచ్చడాలుగా చేసుకున్న క్రమమై ఉన్నది. ఈరోజు ఆ క్రమాన్ని దేంతో పోలుస్తున్నాడో చూడండి. ఆదాము మరియు అవ్వ తమ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి ఈ మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు కూడా, పెంతుకోస్తులు కూడా వారి వలె తమకు సాధ్యమైనంత వరకు ఒక వస్త్రమును తయారు చేసుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలాగా అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడాలుగా చేసుకుని తమ దిగంబరత్వాన్ని కప్పుకోవాలని ఆదామవ్వలు చూశారో అది వారి దిగంబరత్వాన్ని కప్పినదా? ఎంత మాత్రమో కప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ యొక్క సంఘ శాఖలు కూడా తమ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి ఒక వస్త్రాన్ని తయారు చేసుకున్నాయి అంటున్నాడు. అవి వారు తయారు చేసుకున్న వస్త్రము ఎంత మాత్రం వారి దిగంబరత్వాన్ని కప్పటం లేదు. కానీ దేవుని దృష్టి నుండి ఆ వస్త్రము వారి దిగంబరత్వాన్ని మరుగు చేయలేదు. కాబట్టి ఆయన ఒక జంతువును చంపి మరణించిన ఆ జంతువు యొక్క చర్మాన్ని తీసుకొని మరణించిన జంతువు యొక్క చర్మముతో వారి దిగంబరత్వాన్ని దేవుడు కప్పెను. ఇది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. ఏంటి ఆ మార్గము? గొర్రె పిల్లని చంపి, ఒక జంతువును చంపి ఆ చర్మమును తీసి వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పాడు. ఆ యొక్క రక్తము క్రింద వారిని కలుసుకున్నాడు.
అదే విధముగా బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ యొక్క గొర్రె పిల్లను చంపబడి ఉన్నది. ఆ యొక్క రక్తము క్రింద మనల్ని కలుసుకుంటా ఉన్నాడు. ఆయన చర్మముతో మనల్ని కప్పుతూ ఉన్నాడు. ఆయన మనకు వస్త్రాలు ఇచ్చాడా? ఇవ్వబడ్డాయి కదండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఆ స్థానమును రక్తము మాత్రమే తీసుకోవలసి ఉన్నది. ఆయన ఆ రక్తమును చూచి తన కోపము నుండి శాంతింపజేసుకొనెను. రక్తమే ఆయన కోపమును అడ్డుకొనెను. రక్తమే కోపాన్ని నుండి అడ్డుకునే విధానం ఏంటంటే రక్తమే అయ్యున్నది. ఎందుకనగా అచ్చట ఏదో ఒకటి తన జీవమును బలిగా అర్పించెను. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా? ఈ విషయం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. దాన్ని గురించి ఆలోచించండి. దేవుని రక్తము మాత్రమే దాన్ని ఆపగలదు. ఎవరి రక్తం అండి అది? దేవుని రక్తము మాత్రమే దానిని ఆయన యొక్క కోపాగ్నిని ఆపగలదు. దేవుని యొక్క కోపాగ్నిని శాంతింపజేసేది కేవలం రక్తము మాత్రమే. ఆ రక్తము తన సొంత కుమారుని రక్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తము ఎవరి రక్తమై ఉన్నది? తన సొంత కుమారుని రక్తమై ఉన్నది. ఆ రక్తము తీర్పు తీర్చుటకు దేవుడు తన చెయ్యిని చాపినప్పుడు తన సొంత కుమారుని రక్తాన్ని చూచి ఆయన తన చెయ్యిని వెనక్కి తీసుకొనును. ఎందుకనగా అది ఆయన వరమై ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వరమై ఉన్నాడా? హల్లెలూయా. ఆయన ఎవరినైతే ముందుగా ఎరిగినో వారిని విమోచించుటకు మరియు తన తీర్పు నుండి దేవుడు తనను శాంతింపజేయునట్లుగా దేవుడు తన కుమారునికి ఆ వరాన్ని అనుగ్రహించెను. కానీ ఎప్పుడైతే రక్తము తీసివేయబడినో పిదప తాను ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ప్రశస్తమైన శరీరంలోనికి వచ్చి చేరునట్లుగా వారందరూ పిలవబడుదురు. ఆయన యొక్క సంఘము సిద్ధపడి మరి ఎత్తబాటులో కొనిపోబడిన తర్వాత దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రత ప్రజలపై కుమ్మరించబడెను. ఎత్తబాటు అయిన తర్వాత, కొనిపోబడిన తర్వాత ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఓ సహోదరుడా, ఎన్నడూ అచ్చట నిలబడుటకు కోరుకోవద్దు. అచ్చట ఆ తీర్పు సింహాసనము దగ్గర ఆయన కోపాగ్నికి ఎన్నడూ నేను నిలబడటానికి కోరుకోవద్దు. ఎందుకంటున్నాడు? నేను ఒక యంత్ర తుపాకీ ఎదుట నిలబడినా పర్వాలేదు, నన్ను ముక్కలు ముక్కలుగా చేసినను పర్వాలేదు, నన్ను ఒక్కొక్క అంగుళము కోసినను పర్వాలేదు, నాకు ఏమి జరిగినను పర్వాలేదు. అంతర్జాతీయ క్యాథలిక్ సహోదర సేవా సంస్థ యొక్క ప్రమాణం ప్రకారం వారి చేత నా కడుపును చేల్చబడి దానిలో గంధకము, సల్ఫరు ఏమియు ఉన్నవో సమస్తము పోసినను పర్వాలేదు, మరియు నా చేతులు కాళ్ళు నరికివేసినా పర్వాలేదు, ఏమి చేసినా గాని ఏమైనా గాని ఆ ధవళ న్యాయ సింహాసనం ఎదుట నేను నిలబడకుండా ఉందును. ఎంత మాత్రము ఆ తీర్పు రోజు నువ్వు నిలబడద్దు అంటున్నాడు, అక్కడ ఉండద్దు అంటున్నాడు. ఎందుకని? ఆ అగ్నిగుండంలోకి వెళ్ళొద్దు అంటున్నాడు. ఆయన యొక్క ఉగ్రత దినాన్నే నువ్వు తాళజాలలేవు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ నువ్వు నరకబడిన ముక్కలు ముక్కలుగా చేయబడినా పర్వాలేదంటున్నాడు. ఇక్కడ నిన్ను తుపాకీతో పేల్చినా పర్వాలేదంటున్నాడు, చేతులు కాళ్ళు నరికేసినా పర్వాలేదంటున్నాడు. ప్రజల్లా మరి నువ్వు ఆ తీర్పు సింహాసనం దగ్గర మాత్రము ఉండద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఓ నేను ఇచ్చటున్న ఈ చిన్న సింహాసనము క్రీస్తు యొక్క సింహాసనము యొద్దకు తీసుకొని వెళ్ళి ఆయన రక్తమును స్వీకరించుదును గాక. ఇప్పుడు మనము ఆయన రక్తాన్నే స్వీకరించేవారిగా ఉండాలి. ప్రభువా, నేను నీ యొద్దకు తీసుకొని వచ్చుటకు నా చేతుల్లో ఏమీ లేదు, యేసు యొక్క రక్తపు ఊట తప్ప వేరే ఏ ఊట నేను ఎరగను. ఇదే నా సమస్త నిరీక్షణ మరియు ఆధారము. యేసు యొక్క రక్తము తప్ప వేరేదియూ లేదు. ప్రైజ్ ది లార్డ్.
అంటే మన విశ్వాసం అంతా యేసు రక్తం మీదే పెట్టవలసిన వారమై ఉన్నాము. ఎడ్డి పెర్రోనెట్ తన పాటలో ఈ విధముగా వ్రాసి ఉండుటలో ఏ ఆశ్చర్యం లేదు. అతడు ఒక క్రైస్తవుడుగా ఉన్నప్పుడు అతడు రచించిన పాటలను వారు కొనుటకు ఇష్టపడలేదు. నేను రచించిన పాటలను ఏదొక దినమున వారు స్వీకరించెదరని అతడు ఒక దినాన చెప్పెను. భక్తిపూర్వకమైన పాటల్లో ఏదో ఒక నవీనతను ప్రజలు కోరుచున్నారు. ఒక దినమున పరిశుద్ధాత్మ అతడిని ఆధీనములోనికి తీసుకొనగా అతడు తన కలమును తీసుకొని ఇలాగ రచించాడు. ఇక పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇక ఈ విధముగా కలము తీసుకొని రాస్తా ఉన్నాడు. ఇక శక్తివంతమైన యేసునామమును అందరూ సన్నతించుదురుగాక. ఆ యేసునామము శక్తివంతమై ఉన్నది. రాజమకుటమును తీసుకొని వచ్చి ప్రభువులకు ప్రభువగు ఆయనకు కిరీటము ధరింపజేయుడి. దూతలు ఆయన పాదాల ఎదుట సాష్టాంగముగా పడుదురుగాక. క్రీస్తు అనే దృఢమైన బండ మీద నేను నిలబడి ఉన్నాను. ఇతర పునాదులన్నీ కృంగిపోవును. అది సంఘమైనా గాని కృంగిపోవును, అది స్నేహితుడైనా గాని కృంగిపోవును, అది దేశమైనా గాని కృంగిపోవును, అది ఐశ్వర్యమైనా గాని కృంగిపోవును, అది దారిద్ర్యమైనా గాని, అది మంచైనా లేకపోతే ఏదైనా గాని ఇతర పునాదులన్నీ కృంగిపోవును. అవన్నీ కృంగిపోవలసినదే. చివరకు జరగబోవునది అదే. క్రీస్తు అనే దృఢమైన బండ మీద నేను నిలబడి ఉన్నాను. ఇతర పునాదులన్నీ కృంగిపోవును. దాన్ని మనసులో భద్రపరచుకోండి. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు 101వ పేరా వైపుకు చూడండి. లేవియాకాండం 16వ అధ్యాయం వైపుకి వెళ్దామంటున్నాడు. మీరు లేవియాకాండం 16వ అధ్యాయం వైపుకు తిరుగుదాము. ఇచ్చట మనం వెనక్కి వెళ్దాం. ఇచ్చట లేవియాకాండం 16వ అధ్యాయంలో కార్యాలు చూడండి. 14వ వచనం నుండి చూద్దాం. దీనిలోని ఉన్న విషయాన్ని పరిశీలించుటకు వాటిని వెలికి తీయుటకు నా సమయము దీని కొరకు హెచ్చించుటకు నేను ఇష్టపడుచున్నాను అంటున్నాడు. లేవియాకాండం 16వ అధ్యాయము 14వ వచనం. మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం తర్వాతే ఉంటది. లేవియాకాండము 16వ అధ్యాయము అని 14వ వచనం. అప్పుడతడు, ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. పాత నిబంధన అంతా ఛాయ, కొత్త నిబంధన నిజస్వరూపం. నమ్ముచున్నారు కదా? అంటే నీడల్లో ఏమి జరిగినదో నిజ స్వరూపంలో కూడా అదే జరగవలసి ఉన్నది. పాత నిబంధన ప్రకృతి సంబంధమైనది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చదివేది జాగ్రత్తగా విందాం. అప్పుడు అతడు కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలుతో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షించవలెను. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది. హల్లెలూయా. ఎటు దిక్కు కూడా చెప్తున్నాడు ఆయన. తూర్పు ప్రక్కన, తూర్పు దిక్కు అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఏ దిక్కు నుండి వస్తున్నాడు? తూర్పు దిక్కు నుండే వస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆ యొక్క కోడె రక్తము లేక ఎద్దుల రక్తము కొంచెము తీసుకొని 7 సార్లు ఆ కరుణాపీఠము మీద 7 మార్లు ప్రోక్షించాలి. 7 మారులని ఎందుకు చెప్పాడు? 7 సంఘ కాలాలకు సాదృశ్యముగా ఉన్నది. అంటే ప్రతి సంఘకాలంలో కూడా రక్త ప్రోక్షణ అనేది ఉన్నది. అంటే పాత నిబంధన నీడైతే కొత్త నిబంధన నిజ స్వరూపమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, ప్రకటన 10:7లో సజీవుడగు ముద్ర కలిగిన దూత ఏ దిక్కు నుండి వస్తున్నాడు? సూర్యోదయ దిశ నుండి, అంటే తూర్పు నుండే వస్తున్నాడు. తూర్పు నుండే అక్కడ ఆ యొక్క సజీవుడకు ముద్ర కలిగిన దూత వస్తా ఉన్నాడు. ఎవరైనా క్రీస్తై ఉన్నాడు, ఎవరైనా పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. మరి విషయాలు మీరు దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఇక్కడ మనం చదివేది మీరు ఈజీగా పట్టుకోగలరు.
హల్లెలూయా. కరుణాపీఠం మీద గమనించండి. దాన్ని కొద్దిసేపటి తర్వాత మనం చూడబోచున్నాం. 7 మార్లు ప్రోక్షించాలి. తూర్పు పక్కన అనే మాటను మీరు మర్చిపోవద్దు. ప్రజల 102వ పేరాలో ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా పట్టుకోండమ్మా. తూర్పు పక్కన అనే మాటను మీరు మర్చిపోవద్దు. ఏ దిక్కు నుండి యేసు వచ్చుచున్నాడు? తూర్పు నుండి. హల్లెలూయా. ఏ దిక్కు నుండి వస్తున్నాడు? తూర్పు నుండి. మహిమా మేఘము నుండి, మహిమా మేఘములో నుండి తూర్పు దిక్కు నుండి వచ్చుచున్నాడు. SUN సన్ ఏ దిక్కు నుండి ఉదయించును? సూర్యుడు ఏ దిక్కులో ఉదయించును? తూర్పులో. కుమారుడు కూడా ఏ దిక్కు నుండి ఉదయించును? తూర్పు దిక్కు నుండే. హల్లెలూయా. ప్రకృతికి ఎలాగా ఉన్నదో అదే విధముగా ఆత్మ సంబంధమైనది కూడా అలాగే ఉన్నది. ప్రకృతిలో కూడా మీరు చూడండి, ప్రకృతిలో ఏం జరుగుతుందో మరి అదే విధముగా ఇటు కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా అదే జరుగుతా ఉన్నది. సూర్యుడు ప్రకృతికి జీవాన్ని ఇవ్వటానికి తూర్పును ఉదయిస్తా ఉన్నాడు. చెట్లు అన్ని కూడా పత్రహరితం తయారు చేసుకోవాలన్నా సూర్యుడి అవసరమై ఉన్నది. అందుకే ఆ జీవాన్ని ఆ యొక్క తూర్పు నుండే వస్తా ఉన్నది. అదే విధముగా యేసుక్రీస్తే జీవ ప్రదాత అయి ఉన్నాడు, జీవాధిపతి అయి ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. ఆయన కూడా ఎటు నుండి వస్తున్నాడంటే తూర్పు నుండే వస్తా ఉన్నాడు, మన అందరికి జీవం ఇచ్చేదాని కొరకు. ఇక్కడ మీరు చూడండి, కుమారుడు కూడా ఏ దిక్కు నుండి ఉదయించును? తూర్పు దిక్కు నుండి. కరుణాపీఠము ఏ దిక్కున అమర్చబడి ఉన్నది? కరుణాపీఠము కూడా తూర్పు దిక్కు వైపు. కరుణాపీఠము కూడా ఎటువైపు ఉన్నది? తూర్పు దిక్కు వైపు. తూర్పు దిక్కు వైపుగా కూర్చుండునట్లు నేను మిమ్మల్ని ఎందుకు అమర్చి ఉన్నాను? ప్రవక్త అంటున్నాడు, తూర్పు దిక్కు వైపే మీరు కూర్చునేటట్లుగా ఎందుకు అమర్చి ఉన్నాను? ఎందుచేత బలిపీఠము, ప్రసంగ వేదిక తూర్పు వైపునే ఉన్నది. ప్రజల ప్రసంగ వేదిక ఎటువైపు ఉన్నది? తూర్పు వైపునే ఉన్నది. అది అంత అద్భుతమైనది. దాన్ని మనం కొద్దిసేపు పట్టుకుంటున్నారా? తర్వాత చూద్దాం. వాటిని నేను చిత్రాలు గీసి మీకు చూపించదను. ఈ చిత్రాలు ఇంకా కొన్ని నిమిషాలలో మీ ముందు పెడతాను. అందుకే కాగితాలు మరియు మొదలుగున్నవి తీసుకొని రమ్మని నేను మీకు చెప్పాను. సరే, మంచిది. 103వ పేరా వైపుకు తిరుగుచున్నాం. రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠము మీద తన వ్రేలుతో ప్రోక్షించి, కరుణాపీఠము మీద తన వ్రేలుతో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షించవలెను. ఎన్ని మారులు? ప్రజల అది అద్భుతంగా లేదా? తూర్పు వైపున 7 మారులు ప్రోక్షించవలెను. అది ఏమిటది? 7 సంఘ కాలములు రక్తముతో ముయ్యబడి ఉన్నవి. ప్రైజ్ లార్డ్. మరి 7 సంఘ కాలములలో వధువు రక్తముతో ముయ్యబడినది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి కాలములోని ప్రతి పాపిని రక్షించుటకు, ప్రతి రోగిని స్వస్థపరచుటకు, ప్రతి అద్భుత కార్యాలు జరిగించుటకు, ప్రతి సూచక క్రియలను నెరవేర్చుటకు, అప్పుడు అది చాలునంతగా ఎట్లుండునో అదే విధముగా ఆ రక్తము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ మనకు చాలునంతగా ఉన్నది. క్రీస్తు వచ్చుటకు 1490 సంవత్సరాలకు ముందే, ఏది ఈ లేవియా కాండము మోషే రాస్తా ఉన్నాడు కండి, క్రీస్తు వచ్చుటకు 1400 ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలకు ముందే, ఎంతో కాలం క్రిందటే పాత నిబంధన కాలంలో ఆ రక్తము 7 మారులు ప్రోక్షించబడెను. దాని గురించి మీరు ఆలోచించండి. అదొక గురుతు. 7 మారులు అనేది ఒక గురుతై ఉన్నది. ఇంకా కొత్త నిబంధన స్టార్ట్ అవ్వలా. ఎన్ని సంవత్సరాలండి? 1490 సంవత్సరాలకు ముందే ఛాయల్లో చూపిస్తున్నాడు.
తర్వాత 1490 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలు నీడల్లో, ఛాయల్లో, పాత నిబంధనలో మోషే ద్వారాగా చూపిస్తా ఉన్నాడు. ఈ యొక్క ఆది కాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము రాసింది ఆయనే కదండి, మోషేనే కదా. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ మీరు పట్టుకోండి, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచు. అప్పుడు అతడు ప్రజల్లో అర్పించు పాప పరిహారార్థ బలియగు. నెక్స్ట్ వచ్చిన చదువమ్మ. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలి అగు. 15వ వచనమండి. మేకను వధించి, ఏంటండి, పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డ తెర లోపలికి దాని రక్తము తెచ్చి, ఆ కోడె రక్తముతో చేసినట్లుగా దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. దేన్ని? ఆ మేక రక్తమును. అంటే కోడె రక్తము ఏ విధముగా 7 సార్లు కరుణాపీఠం మీద ప్రోక్షించావో అదే విధానములో ఈ మేక రక్తాన్ని కూడా తీసుకొని 7 మారులు ప్రోక్షించాలి. దేనికి? ఇది పాప పరిహారార్థ బలియగు. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఆ కోడె రక్తంతో చేసినట్లుగానే దీని రక్తంతో కూడా చేసి కరుణాపీఠం మీద, కరుణాపీఠం ఎదుట ప్రోక్షించవలెను. అట్లు అతడు, నెక్స్ట్ వచనమమ్మ, 16వ వచనం. అట్లు అతడు ఇజ్రాయేలీల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు, పరిశుద్ధ స్థలమునకు ఏం చేయాలి? ప్రాయశ్చిత్తము చెయ్యవలెను. ప్రైజ్లార్డ్. మరి ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది దేని కొరకు? ఇది పాప పరిహారార్థం, సమస్త జనుల యొక్క పాపము తీసివేయబడే నిమిత్తం. హల్లెలూయా. మీకు తెలుసా, జీవించి మృతి చెంది పాతి పెట్టబడి తిరిగి లేచి రాబోచున్నాడనే వర్తమానంలో 2 మేకల గురించి చెప్తాడు. మీరు ఆ వర్తమానం చదవండి, ఇంపార్టెంట్ది. 2 మేకల గురించి చెప్తాడు. ఒక మేక చంపబడుతుంది, ఇంకొక మేక విడిపించబడుతుంది. ప్రజల మరి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ వర్తమానంలో అక్కడ యేసుక్రీస్తును ఎందుకని మేకతో పోల్చి ఉన్నారంటే, మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు మీద వేయటం ద్వారాగా ఆయన మనందరి నిమిత్తం పాపమాయను. బైబిల్ చెప్తుంది మనందరి నిమిత్తము యేసుక్రీస్తు పాపమాయను. అక్కడ మేకగా మార్చబడ్డాడు, ఆయన చంపివేయబడ్డాడు. ప్రైజ్ లార్డ్. మరి ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ కూడా మేకనే తీసుకొని వధిస్తున్నాడు, 7 మారులు ప్రోక్షిస్తున్నాడు రక్తాన్ని. దేని నిమిత్తం? పాప పరిహారార్థము నిమిత్తం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయేల్ యొక్క సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చెయ్యాలి. హల్లెలూయా. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చిన చదువుదామా. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన, వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండెను గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అంటే మన యొక్క జీవిత శైలిలో చాలా తప్పిదాలు ఉన్నాయి, మన నడకలో చాలా పొరపాట్లు ఉన్నాయి. హల్లెలూయా. మరి అది అపవిత్రపరచబడతా ఉన్నది కాబట్టే మనము పాపం చేసినప్పుడు అక్కడ ప్రాయశ్చిత్తం అనేది ఉండాలి. ప్రైజ్ లార్డ్.
ఇక్కడ మీరు చూడండి 104వ పేర. అదేమిటి? కరుణాపీఠం. అవి ఇప్పుడు ఎచ్చటున్నవి. ఆ కరుణాపీఠం అనేది ఇప్పుడు ఎచ్చట ఉన్నది. అచ్చట ఉన్న ఆ మందసము లోపల ఏమున్నది? ఆ మందసము లోపల మీరు చూడండి, కరుణాపీఠం అంటే మీకు తెలుసుగా, ఇటు ఒక కెరూబ్ ఉంటుంది, ఇటు ఒక కెరూబ్ ఉంటుంది. ఆ మధ్య యొక్క స్థలమే కరుణాపీఠమై ఉన్నది. హల్లెలూయా. ఆ కరుణాపీఠము ఏమై ఉన్నది? ఇప్పుడు ఆ మందసము లోపల ఏమున్నది అని అంటున్నాడు. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పాత నిబంధన ఛాయాన్ని మనం చెప్పాము, కొత్త నిబంధన నిజ స్వరూపమై ఉన్నది. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, ఈ సంగతులు గ్రహించుదురుగాక. సంతోషంగా ఉన్నారా? సంగమా పట్టుకోండి. ఆనందంగా లేరు చాలా మంది. పట్టుకోవాలి. ఈ సంగతులన్నీ మీరు గ్రహించాలని ప్రభు పేరట కోరుచున్నాను. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకుంటారు అనుకుంటున్నాను. మందసము లోపల ఏమున్నది? 10 ఆజ్ఞలున్నాయి. ఏమున్నాయండి మందసము లోపల? 10 ఆజ్ఞలు పలకున్నదా? 10 ఆజ్ఞల్లో ఒక్కొక్క దానిని అతిక్రమించిన కనికరం అనేది లేకుండా అతడు మరణిస్తాడు. 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ, 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ మిస్ అయినా కానీ కనికరం లేకుండా చంపబడతాడు. హల్లెలూయా. ఏమంటున్నాడో జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఆ 10 ఆజ్ఞలు ఉన్నవి. ఆ 10 ఆజ్ఞలో ఒక్క దానిని అతిక్రమించిన కనికరం అనేది లేకుండా అతడు మరణించవలెను. కానీ మీరు కనికరమును పొందుకొనున్నట్లుగా ఆ బలిపీఠము మీద రక్తమును ఉంచవలెను. ప్రజల్లా, ఇప్పుడు ఏంటి అది? కరుణాపీఠం మీద రక్తం అనేది ఉంచాలి. ఆ బలిపీఠము మీద రక్తం అనేది ఉంచాలి. ఇప్పుడు ఆ రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారికి ఆ కృప దొరుకుతున్నది. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడే తప్పిదం చేశారు. 19వ అధ్యాయంలో వారు చేసిన పెద్ద మిస్టేక్ అక్కడే ఉన్నది. ఈ రోజు సంఘానికి అది ఒక పెద్ద గుణపాఠమై ఉన్నది. ప్రజలా, ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. కనికరము ఇక్కడ మీరు చూస్తున్నారా? ఇక్కడ వాళ్ళు ఏం కోరుతున్నారంటే, వాళ్ళు అక్కడ ఒక మరణించిన జంతువు యొక్క రక్తం ఉన్నది. దానిని ఆశ్రయించటానికి బదులుగా ఇజ్రాయేల్ ప్రజలు ఏం కోరారంటే ఆయన యొక్క ధర్మశాస్త్రము వైపుకు తిరిగారు. ప్రజల కృప వాళ్ళకి ప్రవక్తనిచ్చింది. కృప వారికి గొర్రెపిల్లనిచ్చింది. గొర్రెపిల్ల యొక్క రక్తము క్రింద వాళ్ళు ఉండాలి. ఆ ప్రవక్త యొక్క వర్తమానం కింద వాళ్ళు ఉండాలి. ప్రవక్తను ఆశ్రయించాలి. కానీ ప్రవక్తను ఆశ్రయించడానికి బదులుగా మేము ఆ ప్రవక్త చెప్పిన దాన్ని నమ్మటానికి బదులుగా దేవుడు చెప్పినంత మేము చేస్తామన్నారు వాళ్ళు. ప్రజల్లో వాళ్ళు అనాల్సిన మాట ఏంటంటే, అయ్యా దేవుడు నీతో మాట్లాడాడు, నీవు ఏం చెప్తే అది మేము చేస్తామనాలి. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు మోషేతో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఏం చెప్తున్నారో వాళ్ళు మోషే మీద ఆధారపడవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటయ్యా అంటే, మేము మోషే చెప్పిందంతా చేద్దాం అనటానికి బదులుగా వాళ్ళు ఏమన్నారంటే దేవుడు చెప్పిందంతా మేము చేస్తామన్నారు. ప్రజల్లో అంటే విశ్వాసం మోషే మీద పెట్టలేకపోయారు. ఈరోజు సమస్య అక్కడుంది. హల్లెలూయా. దేవుడు ఆ శరీరాన్ని వాడుకుంటున్నప్పుడు, దేవుడు ఆ శరీరంతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ శరీరం వెనక ఉన్న దేవుడిని ఎరగలేకపోయారు. ఈరోజు మన కాలంలో ఒక శరీరంలోకి దేవుడు వచ్చాడు.
7వ దూతలోకి ఆయన వచ్చాడు. బలిష్ఠుడైన దూత 7వ దూతలోకి దిగొచ్చాడు. ఇప్పుడు 7వ దూత ఏం తీసుకొని చెప్పాడో దాని మీదే మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాము. మన ప్రవక్త ఏం చెప్పాడో దాని మీదే పరిపూర్ణంగా మనం బేస్ అయ్యి ఆధారపడవలసిన వారమై ఉన్నాము. సంగమా పట్టుకుంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. మీకు ముందున్న వర్తమానంలో, ముందున్న లేఖనంలో తెలుస్తుంది మీకు. హల్లెలూయా. కానీ మీరు కనికరం పొందినట్లుగా బలిపీఠం మీద రక్తంను ఉంచాలి. ఆ రక్తం దేనికి? మనము కనికరము కొరకు, కనికరం పొందే విధముగా ఆ రక్తమును వారు కరుణాపీఠంపై ప్రోక్షించాలి. కరుణాపీఠమే, ఆ కరుణాపీఠమే మీరు మోకాళ్ళ మీద ఉండి కనికరము కొరకు విజ్ఞాపించవలసిన బలిపీఠముగా ఉన్నది. హల్లెలూయా. మోకాళ్ళ మీద ఉండి మన తప్పిదాలు ఒప్పుకుంటా, పశ్చాత్తాపడుతా, మన కళ్ళల్లో నుండి చెక్కిళ్ళ మీదగా కన్నీరు కారుతా, దుఃఖముతో, వేదనతో దేవుడిని సమీపించాలి మనం. ప్రజల ఆ కరుణాపీఠం మీద రక్తం ఉన్నది. ఆ కరుణాపీఠం ఎదుట మనము మోకాళ్ళు ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రజల మీరు మోకాళ్లపై ఉండి కనికరము కొరకు విజ్ఞాపన చేయవలసిన బలిపీఠముగా ఉన్నది. అది ఏదది? ఆ కరుణాపీఠం. మానవుడు మోకాళ్లపై ఉండి దేవుని వైపున కనికరము కొరకు బ్రతిమిలాడుకొనుటకు పూర్వకాలంలో ఉన్న ఆ భక్తి విధానము యొక్క బలిపీఠమును మన సంఘాలలో నుండి తీసివేయబడకుండా ఉండే విధముగా దేవుడు మనల్ని అడ్డుకొనుగాక. ప్రతి సంఘంలో ఉండాలది. ప్రజల ప్రవక్త కోరుతా ఉన్నాడండి. దేవుడికి మహిమ కలుగునుగాక. అదే కృపా సింహాసనం. ఎందుకంటే అక్కడ రక్తం ఉన్నది. మన పాపాలు, మన దోషములు, మన అతిక్రమములు అన్నీ కూడా ఒప్పుకుంటున్నప్పుడు మనము క్షమించబడతా ఉన్నాము, మనము కడిగి వేయబడతా ఉన్నాము, మన దోషాలన్నిటి నుండి విడుదల పొందుతా ఉన్నాము. పట్టుకుంటున్నారా? అందుకే అంటున్నాడు ఆ భక్తి, ఆ పాతకాలపు పూర్వకాలమున ఉన్న ఆ భక్తి విధానము యొక్క బలిపీఠమును నేడు మన సంఘాలలో నుండి తీసివేయబడకుండానట్లుగా దేవుడు మనల్ని అడ్డుకొనుగాక. ప్రజలైతే ఈజీగా తీసేస్తున్నారు. పశ్చాత్తాపమే లేదు ప్రజలలో. మరి దేవుడే అడ్డుకొనుగాక అంటున్నాడు. ప్రభువైన యేసు యొక్క రక్తము నుండి కనికరము ఉచితముగా. ఏమన్నా నువ్వేమన్నా వెల పెట్టాలా? డబ్బులు ఏమన్నా ఇవ్వాలా? ఆస్తిపాస్తులు ఏమన్నా ఇవ్వాలా? ఏం లేవు. ఉచితముగా ప్రభువైన యేసు యొక్క రక్తము నుండి కనికరం ఉచితముగా సమృద్ధిగా ప్రవహించుచున్నది. సమృద్ధిగా ఇవ్వబడినది. అది ఉచితముగా ఇవ్వబడినది. అది ఇప్పుడే ఆ కనికరము కలదు. అదే కరుణాపీఠమై ఉన్నది. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది కరుణాపీఠము గురించి? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విధానం అంతా కరుణాపీఠము గురించి అయి ఉన్నది. ఇప్పుడు ఆ మేక గాని ఆ కోడె గాని వధించబడి ఆ రక్తము కరుణాపీఠం మీద ప్రోక్షించబడి ఉన్నది కదా. ఆ మేక గాని లేకపోతే ఆ గొర్రె గాని లేకపోతే ఆ కోడె గాని ఎవరు అనుకుంటున్నారు? ఆ వధించబడిన ఆ గొర్రె ఎవరు అనుకుంటున్నారు? ఆ మేక ఎవరు అనుకుంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి అది ఆ పాత నిబంధన నీడైతే నిజ రూపంలో యేసుక్రీస్తు రక్తం ఉన్నది. కరుణాపీఠం మీద ప్రోక్షించబడి ఉన్నది. 7 మారులు ప్రోక్షించబడి ఉన్నది. 7 సంఘకాలాల్లో రక్తము ఉన్నది, సమృద్ధిగా ఉన్నది. ప్రతి పాపి కూడా 7 సంఘకాలాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ కరుణాపీఠం ఎదుటికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని కడుగు ప్రభువా నన్నంటే ఆ దేవుడు కడగటానికి సిద్ధముగా ఉన్నాడు.
నా దోషముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం, నా అతిక్రమముల నిమిత్తము నన్ను శుద్ధిని చేయి ప్రభువా. హిమము కంటే తెల్లగా శుద్ధి చేయి ప్రభువా అని నువ్వు వేడుకున్నట్లయితే, నీ మోకాళ్ళ మీద ఉండి దుఃఖముతో నువ్వు వేడుకున్నట్లయితే, పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే, విరిగి నలిగిన మనసుతో దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే, తడి కళ్ళతో దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే, దేవుడు ఖచ్చితముగా మన పాపములను క్షమించేవాడై ఉన్నాడు. ప్రవక్త ఒక వర్తమానంలో అంటున్నాడు, తడి కళ్ళతో కూడిన ఒప్పుదల అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? మన దుఃఖము, మన పాపము నిమిత్తం అట్ట ఏడవలసిన వారమై ఉన్నాము. ఓ నేను నా ప్రభువుని గాయపరిచానని, నా ప్రభువుని సిలువ కప్పజెప్పి ఉన్నానని, నా పాపమే ఆయన్ని అంతగా సిలువ వేసి ఉన్నదని మన పశ్చాత్తాపడవలసిన వారమై ఉన్నాము. ఆ పెదాలతో కూడిన మాటలు కాదు, తడి కళ్ళతో కూడిన ఒప్పుదల అంటున్నాడు ప్రవక్త. అంటున్నాడు ఆ మాటలు. అందుకే అంటున్నాడు, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అదే కరుణాపీఠమై ఉన్నది. కానీ మీరిచ్చట చూడండి, కరుణాపీఠం కాదు. మీరు చూస్తుంది ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనములో ఇక కరుణాపీఠము కాదది. అచ్చట సింహాసనము నుండి మెరుపులు, ధ్వనులు మరియు ఉరుములు బయలుదేరుచున్నవి. హల్లెలూయా. 5వ వచనములో అదేగా ఉంది, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనములో. కానీ కరుణాపీఠం మందు మెరుపులు, ధ్వనులు లేవు. ఎందుకు లేవు అక్కడ మెరుపులు, ధ్వనులు? అడ్డుకుంది ఒకటి. ఏది అడ్డుకుంది? తీర్పులు రాకుండా అడ్డుకుంది ఏది చంపబడింది అక్కడ? ఏది అడ్డుపడింది? ఉగ్రత రాకుండా కాపాడినది యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. ఆయన రక్తం అడ్డుకున్నది, ఆయన రక్తము కాపాడినది. అందుకే కరుణాపీఠం మీదైతే మెరుపులు, ధ్వనులు లేవు. కావున మీరు చూసారా, ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేదానికి మెరుపులు, ధ్వనులు వస్తున్నాయంటే అదేమై ఉన్నది? ఇక న్యాయ సింహాసనమే అంటున్నాడు. ఇక తీర్పులో బయలుదేరుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, నిర్గమకాండంలోకి తిరుగుదాం. మొదటి నిర్గమంలో 19వ అధ్యాయము 16వ వచనము. మీ అధ్యాయం అంతా చదవండి. మీరు చాలా ఇంపార్టెంట్ అధ్యాయం ఇది. ఇజ్రాయేల్ ప్రజలు పెద్ద తప్పిదం చేసింది ఈ అధ్యాయంలోనేనని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు చూడండి, 19వ అధ్యాయము 16వ వచనము నుండి చూద్దాం, చదువుదాం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘపు బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. హల్లెలూయా. మరి ఇక అది ఎంత భయంకరమో చూడండి. అందుకే ఆయన తీర్పు సింహాసనం దగ్గర ఎవరు నిలబడొద్దని ఎందుకన్నాడో మీకు అర్థమవుతుంది. అది ఎంత భయంకరమైనదో మీరు చూడబోతున్నారు. జాగ్రత్తగా చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ 108వ పేరా వైపుకి నేను తిరుగుతున్నాను. మీ దగ్గర పుస్తకంలో గనక ఉంటే చూడండి. న్యాయ తీర్పు వ్యూ. వారు నడుచుకుంటూ అచ్చటకు వెళ్ళిరి. అవును కదా. వారు ప్రయాణమై వెళ్ళుటకు దేవుడు వారికి కృపను అనుగ్రహించాడు. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణమై వెళ్ళటానికి వారికి కృపను అనుగ్రహించాడు. ప్రవక్త ఏమంటున్నాడంటే, కృప ప్రవక్తని పుట్టించింది, కృపే ప్రవక్తని ఉత్పత్తి చేసింది. హల్లెలూయా. ఇప్పుడు మనకి ప్రవక్త ఉన్నాడు అంటే కృప ఉన్నది కాబట్టి, మనము ప్రవక్తను కలిగి ఉన్నాము అంటే ఇంకా మన మీద కృపను ఉన్నది కాబట్టి, కృపను కలిగి ఉన్నాము కాబట్టి ప్రవక్తని ఈరోజు మనం కలిగి ఉన్నాము. అలల్లి. ఇప్పుడు మీరు చూడండి, వారు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారు?
మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. మీరు అందుకే నిర్గమాకాండం మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. మోషేకి వ్యతిరేకంగా సనుక్కున్నారు, మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మోషే చెప్పిన వర్తమానానికి వ్యతిరేకంగా వాళ్ళు సనుక్కోవటం ప్రారంభించారు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, న్యాయ తీర్పు వ్యూ. వారు నడుచుకుంటూ అచ్చటికి వెళ్ళిరి, మరియు వారు ప్రయాణమై వెళ్ళుటకు దేవుడు వారికి కృపను అనుగ్రహించును. కానీ వారు ధర్మశాస్త్రం కావాలని కోరిరి. వారు ఒక సంఘ సంస్థ వలె ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు. అంటే సంఘ సంస్థ ఏమై ఉన్నది? ధర్మశాస్త్రమై ఉన్నది. హల్లెలూయా. సంఘ సంస్థ వలె ఉండాలని దేవుడు కోరుకోవటల్లా, ఏదో ఒక సంఘ సంస్థలో ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి, ఏమంటున్నాడు? వారు ఒక సంఘ సంస్థ వల్లే ఉండకూడదని దేవుడు కోరుకొనెను. ధర్మశాస్త్రము ద్వారా ఒక సంఘ సంస్థను స్థాపించుకోవాలని వారు ఆశించారు. పట్టుకున్నారా అండి? ధర్మశాస్త్రము ద్వారా వారు ఒక సంఘ సంస్థను స్థాపించుకోవాలని వారు ఆశించారు. అనగా దేవుని మార్గములను వెంబడించుటకు బదులుగా, ఆయన అధికారం కింద జీవించుటకు బదులుగా, ఆయన శక్తి కింద ఉండటానికి బదులుగా, దాని ద్వారా ఒక సంస్థను స్థాపించుకొనుటకై, ఏదో ఒక దానిని తర్కించుటకై వారు దానిని కోరుకొనిరి. కృప వారికి ఒక ప్రవక్తను సిద్ధపరిచెను. కృప వారి కొరకు ప్రాయచిత్తము ఒక గొర్రెను సిద్ధపరిచెను. కృప ఈ కార్యాలన్నిటినీ వారికి సిద్ధపరిచెను. అయినప్పటికీ వారు తీర్పునే కోరుకొనిరి. వారంతటా వారు క్రియ చేయునట్లుగా ఏదో ఒక కార్యమును వారు కోరుకొనిరి. వారిని ఏకముగా సమకూర్చుదాం, అదేమిటో దానిని గుర్చి వారు ఎరగునట్లు నేను చేసేదను, అదేమిటో దాన్ని నేను వారికి చూపించేదను. చదవండి, ఆలకించండి. బూర మహాధ్వనిగా ధ్వనించుచు పర్వతము మిక్కిలిగా. అమ్మ అది చదవండి అమ్మా, అది చదవండి, కంటిన్యూ చదవమ్మా. దేవుణ్ణి ఎదుర్కొనుటకు అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతము మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము, మరియు యెహోవా వారి మీద పడుకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్మును తామే పరిశుద్ధపరచుకోవలెనని మోషేతో చెప్పగా, మోషే మేరను మీరకూడదు. చాలండి, మీరు చూడండి, ఇక్కడికి రండి. 109వ పారా వైపుకి తిరుగుదాం.
వారిని ఏకముగా సమకూర్చుము, అదేమిటో దాన్ని గురించి వారు ఎరుగునట్లు నేను చేసేదను. వారిని అందరినీ ఏకంగా కూర్చోమని దేవుడు మోషేతో చెప్తున్నాడు. అదేమిటో దాన్ని నేను వారికి చూపిస్తానని దేవుడు చెప్తున్నాడు. చదవండి, ఆలకించండి. బూర మహాధ్వనిగా ధ్వనించుచు పర్వతము మిక్కిలిగా కంపించునంతగా ఆ ధ్వని ఉండెను. ప్రజల మీరు పట్టుకుంటున్నారా అండి? ఎలా ఉన్నదంట ఆ ధ్వని? పర్వతము, అమ్మ 18 చూడమ్మా, 18. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతలు మిక్కిలి కంపించెను. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగును. ప్రజల మీరు పట్టుకుంటున్నారా? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ఈ వచనాలన్నీ జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభు పేరట కోరుచున్నాను. పర్వతము మిక్కిలిగా కనిపించునంతగా ఆ ధ్వని ఉండెను. న్యాయ తీర్పు అనగా ఏమిటో మీరు చూసారా? ఇదంతా ఏంటి పాస్టర్ గారు? న్యాయ తీర్పు అనగా ఏమిటో మీరు చూసారా? నాకు అటువంటిది వద్దు, నాకు కనికరము అనుగ్రహించుము. ప్రవక్త అంటున్నాడు, నాకు అలాంటిది వద్దు ప్రభువా, కనికరము అనుగ్రహించుము. ఫ్రెడ్ సహోదరుడు బ్రన్హాం సహోదరుడా అని పిలిచెను. మరియు బ్రన్హాం సహోదరుడా, చివరిగా మీరు చదివిన లేఖనం ఏమిటి అని అడిగెను. నిర్గమాకాండం 19:16. నిర్గమాకాండం 19:16. ఇప్పుడు మనం 17వ వచనాన్ని గమనించండి. 17. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పించగా. హల్లెలూయా. ఓ దేవా, సమాధానముతో నేను ఆయనను దర్శించుటకు ఆశించెదను, కానీ ఆ విధముగా కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మొదటి నిర్గమంలో ఎలాగా ఆ యొక్క న్యాయ తీర్పును వాళ్ళు ఎదుర్కొంటున్నారో అలా కాదు ప్రభువా, సమాధానముతో నేను ఆయన్ను దర్శించుటకు ఆశించెదను, కానీ ఆ విధముగా కాదు అంటున్నాడు. వారు పర్వతమునకు దిగువన నిలిచిరి, వెనుకకు. ఆ పర్వతము చుట్టూ హద్దు గీతలు వేసి ఉంచెను. ఏ ఆవు కూడా ఆ పర్వతపు అంచును కూడా ముట్టకూడదు. అట్లు అది వచ్చిన ఎడల అది అక్కడే చచ్చును. ఏదన్నా ముట్టిందనుకో అక్కడే చచ్చును. దేవుని యొక్క సమాజము లోనికి రాకూడదు. మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా దేవుని యొక్క సమాజంలోనికి రాకూడదు. ఇక మోషే ఏం చేశాడు? పాలెము నుండి అవతలకు రప్పించగా. ఇప్పుడు 18వ వచనం. హల్లెలూయా. అవతలకు ఎందుకు రప్పించాడో అర్థమైందా? పాలెములోనికి ప్రజలను, పాలెములో నుండి ప్రజలను అవతలకు తీసుకెళ్ళాడు. ఎందుకని అవతలకు తీసుకెళ్లాల్సి వచ్చినది? హల్లెలూయా. ఎందుకు తీసుకొని వెళ్లాల్సి వచ్చినదండి? దేవుని యొక్క సమాజములోనికి రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పించగా. ఇప్పుడు 18వ వచనం తర్వాత వచనం చూడండి. మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. అంటే ధూమమయమై అంటే పొగతో నిండిపోయి ఉన్నది మొత్తం. హల్లెలూయా. అది కొలిమి వలె మండుచు ధూమమయమై ఉండెను. ఆయన ఎట్లు దిగొచ్చెను? తన షకీనా మహిమలో నుండి దిగి రాలేదు ఆయన. అలాగ రాలా. షకీనా మహిమతో ఏమైనా దిగొచ్చాడా? అలా రాలేదు. హల్లెలూయా. కానీ తీక్షణమైన కోపాగ్నితో తన తీర్పులతో దిగొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించేసింది. పర్వతమే గడగడ కనిపిస్తే
మనిషి ఎలా నిలబడగలుగుతాడండి అక్కడ? సహోదరుడా, నేను అచ్చట ఉండుటను కోరుకొనను. ప్రవక్త అక్కడ ఎంత మాత్రం ఉండుటను కోరుకొనను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగుతా ఉన్నది. వాళ్ళు ఏమన్నారో తెలుసా? అప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ అర్థమవుతుందండి ఇక్కడ. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. మోషే మాట్లాడుచుండెను గాని ప్రజలు కాదు, వారు బ్రద్దలైపోయి వణుకుచున్నారు. హల్లెలూయా. వారు ఏమవుతున్నారు? ఆ ప్రజలు బ్రద్దలైపోయి వణుకుచున్నారు. మరియు యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి మోషేను రమ్మని పిలవగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరు వచ్చిన వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. ప్రజల్లా, టేబుల్లో ఖాళీ కలదు. సంఘములలో వెనక కూర్చొని ఉండు ప్రజలు అన్య భాషలతో మాట్లాడే వారిని లేక ఆత్మలో నాట్యమాడే వారిని చూచి హేళనగా నవ్వుతారు. తద్వారా వాళ్ళు ఏంటి? పరిశుద్ధాత్మనే దూషించిన వారై నశించిపోతారు. నిరంతరము వారు ముద్రించబడ్డారు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణే లేదు. మీరు దాని వైపు చేరి చూడవద్దు. ఒకటి, దాని నుండి తొలగి వెళ్ళిపోండి, లేదా దానిని అంగీకరించండి. హల్లెలూయా. ఒకటి, దాన్ని అంగీకరించటం అన్నా అంగీకరించాలి, లేదా దాని నుండి తొలగి దూరంగా అన్నా వెళ్ళిపోవాలి. మనం ఈ లేఖనాలను విడిచిపెట్టుట మంచిది. ఆ లేఖనాలు విడిచిపెట్టుట మంచిది. దాని ద్వారా ఉన్న మిగిలిన వచనాలు చదివి దేవుడు ఏమి చెప్పుచున్నాడో చూద్దాం. అచ్చట ఉన్న ప్రజలు, ఓ మోషే, నీవు మాతో మాట్లాడము, ఇక మీదట దేవుడు మాతో మాట్లాడవద్దు, మేము ఈ కార్యం అసలు అడిగి ఉండకూడదని చెప్పిరి. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పేంటో. అన్నారా వాళ్ళు? చూడండి 20వ అధ్యాయంలో చెప్తాడు. 18 నుంచి చూడండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లంది, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. చూసారా అండి? హల్లెలూయా. అది ఫస్ట్ లోనే కృపను వేడుకుంటే ఈ బాధ ఉండేదంటవా? హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మీకు చూపిస్తాను. అమ్మ 19వ అధ్యాయంలో మీరు చూడమ్మా. 19వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమే రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. ఇక్కడ వాళ్ళు మోషే చెప్పినది, అయ్యా దేవుడు నీతో చెప్పాడు, నువ్వు ఎలాగుంటే అలాగే మేము వెళ్తాము, నీతో పాటు ఉంటాం అన్నట్టయితే ఏ బాధ ఉండేది కాదు. యెహోవా చెప్పినదంతా మేము చేస్తామన్నారు. ప్రజల ఏకంగా ఉత్తరమే. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలు యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోషేతో, ఇదిగో ఎందుకని వాళ్ళు అక్కడ ఏం కోల్పోయారు? మోషే మీద నమ్మకము ఉంచలేదు వాళ్ళు. వాళ్ళు మోషే మీద నమ్మకము ఉంచలేదు, అందుకే తీర్పును కావాలని కోరుకున్నారు.
దేవుడు చెప్తున్నాడు, మోషే నీ మీద వారు నిరంతరము నమ్మకము ఉంచునట్లుగా నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని దేవుడే చెప్తున్న మాట ఇది. ప్రజల్లా దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ కొంచెం అదే అంటున్నాడు. ఇక్కడ మీరు చూడండి ఏమంటున్నాడో. ఇక్కడ మనం ఎన్నో వచ్చిన దగ్గరికి వచ్చాము, 113. మరియు యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఇక్కడ అంటున్నాడు చూడమ్మా, ధూమము కొలిమి ధూమం వలె లేచును, పర్వతం అంతయు మిక్కిలి కంపించును, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చెను. మోషే మాట్లాడుచుండెను గాని ప్రజలు కాదు, వారు బ్రద్దలైపోయి వణుకుచున్నారు. మరియు యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి మోషేను రమ్మని పిలవగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచున్నట్లు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చిన వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారి ఖండితంగా ఆజ్ఞాపించుము. 114వ పేరా అండి. టేపులో ఖాళీ కలదు. సంఘములో వెనక కూర్చొని ఉండు ప్రజలు అన్య భాషలతో మాట్లాడేవారిని లేదా ఆత్మలో నాట్యం ఆడేవారిని చూచి హేళనగా నవ్వెదరు. తద్వారా పరిశుద్ధాత్మ దూషించిన వారై నశించిపోతారు. నిరంతరము ముద్రించబడిరి. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వారికి యుగమందైనను రాబోయే యుగమందైనా పాప క్షమాపణ లేదు. మీరు దాని వైపు తేరి చూడవద్దు. ఒకటి దాని నుండి తొలగి వెళ్ళిపోండి, లేదా దాన్నైనా అంగీకరించండి. మనము లేఖనాలను విడిచిపెట్టడం మంచిది. దాని తర్వాత ఉన్న మిగిలిన వచనాలను చదివి దేవుడు ఏమి చెప్పునో చూద్దాం. అచ్చట ఉన్న ప్రజలు, ఓ మోషే నీవు మాతో మాట్లాడము, ఇక మీదట దేవుడు మాట్లాడవద్దు, మేము ఈ కార్యాలను అసలు అడిగి ఉండకూడదని చెప్పిరి. చూశారా? మోషే నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదుము. దేవుడు ఏర్పరిచిన ప్రాయచిత్తమును గమనించండి. ప్రజల ఇప్పుడు సింహాసనము యొక్క స్వరము ధ్వని, ఆ సింహాసనమందున్న కార్యమును గమనించండి. సింహాసనమునకు ఎదుట ఏమున్నాయి? ఈ 5వ వచనం చూడమ్మా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనము. మనం అక్కడికి వెళ్ళాలి. మనం ఆ సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములను బయలుదేరుచున్నవి. ఇప్పుడు దాకా ఈ యొక్క మెరుపులేంటో, ధ్వనులేంటో, ఉరుములేంటో మనము ఇవి తీర్పులని మనం చూసుకుంటా వస్తా ఉన్నాం. మరియు ఈ సింహాసనం ఎదుట 7 దీపములు. ఇప్పుడు 7 దీపాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా పట్టుకుందాం. 116వ పేర. అందరూ జాగ్రత్తగా చూడండి. నేను కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. మీరు జాగ్రత్తగా చూడాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. సింహాసనం మందున్న కార్యాలు గమనించండి. సింహాసనమునకు ఎదుట 7 నక్షత్రాలు కలవు. ఏమున్నాయండి? 7 నక్షత్రములు. ఆ నక్షత్రముల యొక్క ధ్వనులు అని మీరు గమనించండి. ప్రకటన 4:5వ అధ్యాయమున మనమిచ్చట ఇంకా అధికముగా కనుగొనినదేమనగా, హల్లెలూయా, పట్టుకుంటున్నారా అండి? ప్రకటన గ్రంథము 4 లేక 5వ అధ్యాయమున మనమిచ్చట ఇంకా అధికంగా కనుగొనినదేమనగా, ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. ఒక ధ్వని, స్వరము కాదు, ధ్వనులు, బహువచనం. అది ఏమిటది? దేవుని సంఘములో మాట్లాడుచుండెను. దేవుడు సంఘములో మాట్లాడుచుండెను. ఆ 7 ఆత్మల ద్వారా తనను ప్రతిబింబింపజేసుకొనుచున్నాడు. 7 ఆత్మల ద్వారాగా దేవుడు సంఘములో తనను తాను ప్రతిబింబింపజేసుకుంటున్నాడు. దేవుని యొక్క నిజమైన అభిషేకముతో మాట్లాడుచున్నప్పుడు అదే దేవుని యొక్క స్వరమై ఉన్నది. నిజమైన అభిషేకముతో మాట్లాడుచున్నప్పుడు అదే దేవుని యొక్క స్వరం. ఆ స్వరమును నిరాకరించట అనేది 7 దీపస్తంభముల దాని యొద్ద నుండి తొలగించుట అగును.
అంటే ఆ స్వరాన్ని, ఆ వర్తమానాన్ని ఎప్పుడైతే మనము నిరాకరిస్తున్నామో ఆ 7 దీపస్తంభముల దాని యొద్ద నుండి తొలగించుట అగును. అర్థమైనదా? ధ్వనులు వస్తున్నాయి. 7 సంఘ కాలముల యొక్క స్వరము ఇచ్చట ఉన్న ఈ మూలలో ఆ స్వరాలు ఉరుములతో మరియు మెరుపులతో మాట్లాడుచున్నవి. అంటే ఎవరి దగ్గర నుండి వస్తున్నాయి? ఆ ఉరుములు, ఆ మెరుపులు 7 దీపస్తంభముల్లో నుండి వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఆ స్వరాలు ఉరుములతో మరియు మెరుపులతో మాట్లాడుచున్నవి. ఈ దినములలో వారేమి చెప్పుచున్నారనగా, మంచిది, ప్రసంగ పీఠము నుండి ఏమంటున్నాడండి? పాతాళము అనే మాటను ఉపయోగించుటకు మేము నమ్మము. ఓ కనికరించుము, ఓ దేవుని మాటలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ధైర్యవంతులైన దేవుని యొక్క పురుషులు, దైవజనులు, వెనకడుగు వేయని వారు మనకు కావాలి. ప్రతి ఒక్కరూ బోధకుడు అవ్వలేరు, కానీ మీకు ఒక స్వరం ఉన్నది. ప్రజలకు ఒక ప్రసంగమును మీరు ప్రసంగించుటకు సాధ్యమవ్వని ఎడల మీరు ఒక బోధకుడవైతే ప్రసంగ వేదిక యొద్ద బోధించుటకు మీరు పిలవబడుదురు. అట్లు ఏమంటున్నాడు? అట్లా లేకపోయినప్పటికీ నీవు ఒక బోధకుడుగానే ఉన్నావు. ఎట్లనగా ప్రజలకు నీ ఒక ఉపన్యాసముగా జీవించుము. మీ ఉపన్యాసము ఒక జీవముగా జీవింపనీయండి. అదే దేవుని స్వరమై ఉండి దానిని తర్కించు వారికి నిందను తీసుకొని వచ్చున్నట్లుగా అది చేయును. తిరస్కరించే వారికి తీర్పును తీసుకొని వచ్చినట్లుగా చేయును. ఆమె లేదా అతని జీవితమును గూర్చి ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేరు. ప్రైజ్ ది లార్డ్. వారు మధురమైన వారు జీవించి చూపించెదరు. దేవుని యొక్క జనులమని ఎవరైనా చెప్పిన ఎడల అది ఎవరో కాదు, అదిగో అది అతడు లేదా ఆమె అగును అని వారు చెప్పెదరు. చూసారా? కావున మీరు ప్రసంగించే వర్తమానం ప్రకారముగా జీవించి చూపించండి. హల్లెలూయా. ఏదైతే ప్రసంగించుచున్నారో ఆ ప్రసంగించే వర్తమానము ప్రకారముగా జీవించి చూపించండి. మీరు వారికి బోధించటానికి పిలవబడకపోతే మీరు బోధించుటకు ప్రయత్నించవద్దు. మీరు ఆ విధముగా చేసిన ఎడల అన్నిటినీ కలిపి గందరగోళం చేసి అంతా తారుమారు చేసి ప్రజలను ఉచ్చుల్లో చిక్కుల్లో పడునట్లు చేస్తారు. మీరేమి చేయుచున్నారో మీకే తెలియకుండా వాళ్లను మీరు నాశనం చేయుటమే కాకుండా మిమ్మల్ని కూడా మీరు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రసంగించుట కంటే ఆ ప్రసంగంగా జీవించుము. ప్రసంగించే దానికంటే ప్రసంగము జీవించటము మంచిదై ఉన్నది. బోధకులు ప్రసంగించుటకు మాత్రమే పిలువబడలేదు, కానీ ప్రసంగించిన ఆ ప్రసంగముగా జీవించున్నట్లుగా కూడా పిలువబడిరి. మీరు ఏదైతే ప్రసంగించెదరో ఆ ప్రసంగంగా జీవించని ఎడల మీరు ప్రసంగించుటను నిలిపివేయండి, ఆపేసేయండి అంటున్నాడు. కాబట్టి మీరేమి ప్రసంగించెదరో ఆ ప్రసంగం ప్రకారంగా మీరు జీవించవలసి ఉన్నది. సరే, మంచిది. ఇచ్చట ధ్వనులు, స్వరాలు కలవు. ఓ జెఫర్సన్ విలులో ఆ విధముగా జీవించుచున్న స్వరాలు వేల కొలది మనకెంతో అవసరమై ఉన్నవి. దేవుని యొక్క ఉరుముగా ఉండు ఈ దినమున భూమి అన్నంతటా ఏ డాగు మచ్చ లేని నిష్కలంకమైన మధురమైన పరిశుద్ధమైన పవిత్రమైన జీవితములను జీవిస్తూ సంచరించుచు దేవుని యొక్క ఉరుమును ఉరుముచున్న వారుగా వారు ఉండెదరు. అవునండి, అసలైన క్రైస్తవులుగా జీవించుచు శత్రువులకు వ్యతిరేకముగా ఉరుముగా వారు ఉండెదరు.
మీరెంతగా అరిచి కేకలు పెట్టినా దయ్యాలు దాన్ని లెక్క చేయదు. ఎందుకనగా మీరు ఎంతగా ఎగిరినను లేదా మీరు ఎంతగా ఎగిరినను లేదా మీరెన్ని దీనిని లేదా దానిని చేసినా గాని దయ్యాలు దాన్ని పట్టించుకోదు. కానీ మీరు శుద్ధీకరించబడి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న పరిశుద్ధమైన జీవితమును దయ్యము చూచినప్పుడు అది భరించలేదు. మిమ్మల్ని ఎవరేమి చెప్పినను, మిమ్మల్ని ఏమని పిలిచినను వాటిపై దృష్టి పెట్టకుండా ఎంత మధురముగా ఉండాలో అంత మధురంగా జీవించుచు సాత్వికునిగా అలాగే ముందుకు సాగిపోవచ్చు. ఓ దేవా, అటువంటి జీవితమును చూచినప్పుడు దయ్యమునకు గిరగిర త్రిప్పి విసిరివేసినట్లుండును. అదే ఒక గర్జించు ఉరుము వలె దయ్యానికి కంపింపజేయును. మీరు బిల్లీ గ్రాహం వలె ప్రసంగించినను, లేక ఓరల్ రాబర్ట్ వలె లేదా వేరెవరి వలె లేదా ప్రసిద్ధిగాంచిన ప్రసంగికుని వలె ప్రసంగించినను అది దయ్యమునకు అని మీరు చెప్పవచ్చు. ఓ లేదు, కొన్నిసార్లు దయ్యము దానిని చూచి నవ్వును. అది తనను ఏమి చెయ్యలేనన్నట్లు దానిని అసలు లెక్క చేయకుండా దానిపై తన దృష్టిని దయ్యము పెట్టదు. మీరు వేదాంత తత్వం అంతా ఎరిగిన వారుగా వేదాంత పాఠశాలలో తర్ఫీదు పొందారని మీరు కోరుకొనుచున్నారు. మీ వెనక దయ్యము కూడా కూర్చొని వాటినంతా ఆలకించి నవ్వుకొనుచుండును. కానీ అదే దయ్యము అసలైన క్రైస్తవ జీవితాన్ని చూచినప్పుడు వణికిపోతుంది. ఆనాడున్న శిష్యులను చూడండి. చాంద్ర రోగము గల ఒక కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుచుండగా అతనిని వారు శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు అతడి నుండి బయటికి రమ్ము దయ్యమా, అతడి నుండి బయటికి రమ్ము దయ్యమా, అతడి నుండి బయటకు రమ్ము దయ్యమా, అతడి నుండి బయటకు రమ్ము అని అరుస్తూ చెప్పుచుండిరి. అచ్చటే కూర్చొని ఉన్న దయ్యము మిమ్మల్ని గూర్చి మీకే సిగ్గు వేయటలేదా? శిష్యులతో అంటుంది అది. మిమ్మల్ని గూర్చి మీకే సిగ్గువేయ, ఇది యేసుక్రీస్తు దినాల్లో జరిగిన కార్యాలన్నమాట. మిమ్మల్ని గూర్చి మీకే సిగ్గువేయటం లేదా? నన్ను తరిమి కొట్టమని యేసు మీకు చెప్పి ఆజ్ఞాపించెను. కానీ మీరేమి చేయుచున్నారో చూడండి, మీలో ఒక్కరు కూడా నన్ను తరిమి కొట్టలేరని చెప్పాను. ఎందుకు? జీవితము లేదు, పరిశుద్ధమైన జీవితము లేదు. అందుకే ఒక్కరు కూడా తరిమి కొట్టలేరని చెప్పాను. కానీ సహోదరుడా, ఆయన వచ్చుటను వారు చూచి, ఎప్పుడైతే యేసుక్రీస్తు అక్కడికి వస్తున్నాడో వచ్చుటను వారు చూచి చాలా ప్రశాంతముగా ఆయన నడుస్తూ వస్తున్నాడు యేసుక్రీస్తు. ఉష్హు, ఓ దేవా, ఆయన ఏమీ చెప్పలేదు. ఇదివరకే దయ్యము వణికిపోవచ్చు, భయపడిపోయాను. ఇక లాభం లేదు, నేను ఇతన్ని వదిలి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైనదని దయ్యానికి తెలుసు. ఎందుకనగా జీవము కలిగిన వాడు అచ్చటికి వచ్చెను, అతడి నుండి బయటికి రమ్ము అని చెప్పెను. ఓ దేవా, ఆ ఒక్క మాట చాలు. చాలా నెమ్మదిగానే ఆయన చెప్పెను. తానేమి మాట్లాడుచున్నాడో దాన్ని గురించి ఆయనకు తెలుసు. ఆయన ఏమి చేయుచున్నాడో దాన్ని గురించి ఆయన ఎరిగి ఉండెను. ఇప్పుడు ధ్వనులు 7 బోరల యొక్క ధ్వనులు, 7 నక్షత్రాల యొక్క స్వరాలు, 7 వర్తమానికులు. కానీ ఇచ్చట గమనించండి, మరియు సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలై ఉన్నవి. ప్రైజులా 7 దీపములు. ఇచ్చట ఈ చిత్రమును గీసుకొని కొద్దిసేపు చూద్దాం. సింహాసనము, పరిశుద్ధ స్థలము, సమాజం. సరిగ్గా ఇచ్చటే 1, 2, 3, 4, 5, 6, 7 7 నక్షత్రాలు, 7 దీపములు, 7 వర్తమానికులు, 7 ఆత్మలు గలవు. ఇచ్చట 7 ఆత్మల్లో దేవుడు కలడనే పూర్తి భావమును ఇచ్చట లేదు.
ఏమంటున్నాడండి? 7 ఆత్మలలో దేవుడు కలడనే పూర్తి భావమును ఇచ్చుట లేదు గాని 7 ఆత్మలలో అదే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష మగుట అగును. ప్రజలాడ్ ఈ 7 ఆత్మలలో ఒకే పరిశుద్ధాత్మ 7 ఆత్మలుగా విభాగించుకున్నది. ప్రజలాడ్ వర్షపు ధనుసులో ఎన్ని కలర్స్ ఉన్నాయో చెప్పండి? 7 రంగులు ఉన్నాయి. ఒక వెలుగు అక్కడ తాకినప్పుడు 7 వెలుగులు వచ్చినాయి. అదే విధానంలో 7 ఆత్మలు కలిగిన వాడు ఒక్క పరిశుద్ధాత్మే అదంతా కూడా. ప్రైజ్లాడ్. మరి ఈ పరిశుద్ధాత్మ ఎచ్చట ఉన్నది? ఇచ్చట సింహాసనమును ఉన్నది. ఒక్కొక్క సంఘకాలమున అది ప్రకాశించుచున్నది. ఈ సంఘకాలము దేవుని యొక్క స్వరమై ఉన్నది. అదే వెలుగును అలాగే ప్రకాశింపజేయుచు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని తెలుపుచున్నది. 7 అనే సంఖ్యను గమనించండి. అచ్చట ధ్వనులు, స్వరాలు 7. వెలుగుచున్న 7 దీపములు ఉన్నవి. ఆ దీపాలే దేవుని యొక్క 7 ఆత్మలుగా ఉన్నవి. ఆ 7 ఆత్మలు. దేవుడికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ వారం 128వ పేరా నుండి మనం చూద్దామండి. ఇక్కడ వజ్రము గురించి, పెద్ద వజ్రము గురించి ప్రవక్త మాట్లాడుతా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఈ విషయాలు మనము చూద్దాము. మరి పోయిన పుస్తకంలో కూడా మనము వజ్రం గురించి చూసాం, 2వ పుస్తకంలో. హల్లెలూయా. మరి 128వ పేరా నుండి నెక్స్ట్ వారం మనము ధ్యానం చేద్దాం. మరి మనము ప్రసంగము జీవించటము ఎంత అవసరమో మరి ఈ వర్తమానము వినటము ద్వారాగా మనకు అర్థమవుతా ఉన్నది. దయ్యము కూడా దానికి ముందే తెలుసు అంట. ప్రజల మరి ముందే అక్కడ శిష్యులు మరి యేసు ఆజ్ఞాపించి మరి శిష్యులను పంపించినప్పుడు శిష్యులు వెళ్ళి ఆ చాంద్ర రోగి కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి దయ్యమా వెళ్ళు అన్నా కానీ దయ్యము వెళ్ళలేదు. తర్వాత ఆ తండ్రి ఆ వ్యక్తిని, చంద్ర రోగం కలిగిన వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఆ యొక్క దయ్యానికి అర్థమైపోయినది, ఇప్పుడు నేను వెళ్ళే సమయం ఆసన్నమైనది అని. మరి ఆ పవర్ని కలిగి ఉండాలి, ఆ శక్తిని కలిగి ఉండాలి, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనము కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ లేకుండా ఏ దయ్యాన్ని కూడా మనము వెళ్ళగొట్టలేమండి. పరిశుద్ధాత్మ పవర్ మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన ప్రవక్త జీవితంలో ఏ విధముగా ఉన్నదో, మరి ఎటువంటి జీవితాన్ని జీవించాడో, ప్రసంగం బోధించి ఆ ప్రసంగం ప్రకారంగా ప్రవక్త జీవించాడు. అటువంటి జీవితము మనము కలిగే విధముగా, అటువంటి యొక్క మన ప్రవక్త నడిచిన మార్గంలో మనం నడిచే విధముగా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.